హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బర్త్డే అనగానే మనం కేక్ కట్ చేయకుండా అయితే జరగదు కదండి. సో పిల్లల బర్త్డే కోసం నేను ఈసారి ఫుట్బాల్ కేక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఫీవర్ వాళ్ళకి ఫుట్బాల్ ఫీవర్ అనమాట. అన్ని ఫుట్బాల్ అని అదే నడుస్తుంది. ఒకనొక టైంలో మొత్తం క్రికెట్, అప్పుడు క్రికెట్ కేక్ చేశాను. ఇప్పుడు ఫుట్బాల్ కాబట్టి ఫుట్బాల్ కేక్ చేశాను అనమాట. ఇది బయట ఆర్డర్ చేస్తే చాలా అవుతుంది, బట్ మనమే చాలా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేను ఎలా రెడీ చేశానో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను చేయబోతున్నది ఎగ్లెస్ కేక్ అండి. సో దీనికోసం ఇక్కడ ఒక హాఫ్ కప్ ఆఫ్ మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. బటర్ ప్లేస్లో మీరు ఎనీ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సేమ్ అదే హాఫ్ కప్ తోటి మిల్క్ మేడ్ తీసుకున్నాను. అంటే మనకి బయట టిన్లో దొరుకుతుంది కదా అది. ఇది వేయడం వల్ల మంచి సాఫ్ట్గా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. దానిలో ఒక పావు కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ యాడ్ చేసి మొత్తం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి. బేసిక్గా కేక్ ఏదైనా సరే మనం వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ ఆ రెండింటిని మిక్స్ చేసుకొని కలుపుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ కూడా ఆబ్వియస్లీ వెట్ కాబట్టి దాన్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాలి పెరుగు. అంటే కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తారు. నా దగ్గర వెనిగర్ లేదు, సో వెనిగర్కి బదులుగా మనం పెరుగు కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసేసాను. దాన్ని కూడా మొత్తం ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. ఇది హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బెలూన్ విసుకుంటుంది కదా దాంతో అయినా సరే మనం చేసేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఇవన్నీ బాగా కలవడం కోసం మాత్రమే అన్నమాట ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక జల్లెడలో 1.5 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి, హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం వెనీలా కేకే అనుకుంటే కనుక 2 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను, సో హాఫ్ కప్ కోకో పౌడర్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వీటన్నిటిని జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఏంటంటే మనకి లమ్స్ లాంటివి లేకుండా మంచిగా ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఒకసారి జల్లించుకోవడం బెటర్. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా బ్యాచెస్గా ఒక 2 to 3 బ్యాచెస్ లాగా యాడ్ చేసుకోవడం బెటర్. జనరల్గా ఇప్పుడు మార్కెట్లో మనకి ఏ కేక్ అయినా సరే ఆర్డర్ చేసి కస్టమైజ్ చేయించుకొని మనకు కావాల్సిన థీమ్లో బేక్ చేయించుకోవచ్చు. కాకపోతే మన చేతితో మనం చేసినప్పుడు ఏంటంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అండ్ దట్ టు మా పిల్లల బర్త్డేకి ఇంతవరకు ఎక్సెప్ట్ దేర్ ఫస్ట్ బర్త్డే ఇంతవరకు ఎప్పుడు బయట నుంచి కేక్ కొనలేదు. సెకండ్ బర్త్డే నుంచి ఇప్పటి వరకు, ఇట్స్ దేర్ 14th బర్త్డే నౌ, ఇప్పటి వరకు కూడా ప్రతి ఇయర్ నేనే బేక్ చేశాను. ప్రతి ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తోటి వాళ్ళ కేక్స్ బేక్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఇక్కడ మనం మొత్తం అంతా యాడ్ చేసుకుంటున్నప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మనకి థిక్గా అయిపోతూ ఉంటుంది బ్యాటర్. అప్పుడు దానిలో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు ఏంటంటే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిన తర్వాత దీనిలో కొద్దిగా కాఫీ డికాషన్ యాడ్ చేయాలి. అంటే కొంచెం వేడి వాటర్లో కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకొని మిక్స్ చేస్తాం అనుకోండి, చాక్లెట్కి కాఫీ పౌడర్ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో అందుకని కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటాను చాక్లెట్ కేక్ చేసినప్పుడల్లా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే కాఫీ పౌడర్ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బేకింగ్ ట్రేలోకి బటర్ పేపర్ యాడ్ చేసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న మిక్స్ని ఇలాగ వేసేసుకోవడమే. ఇన్ కేస్ బటర్ పేపర్ లేకపోతే బేకింగ్ ట్రేకే కొద్దిగా బటర్ స్ప్రెడ్ చేసి కొంచెం ఫ్లోర్ చల్లేసామంటే దానిపైన ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసామంటే దాని లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే అవన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఓవెన్ని ముందు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. 180 degrees టెంపరేచర్లో బేక్ మోడ్లో పెట్టేసి ఒక 15 minutes or 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అప్పుడు మన ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ టిన్ని ఇందులో ప్లేస్ చేసేయడమే. ఒకేసారి కావాలనుకుంటే ఎక్కువ బ్యాటర్ చేసుకొని మనం ఒకే కేక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ టు బేక్ 2 times సో దట్ అప్పుడు ఈజీగా వస్తుంది అని అనిపిస్తుంది అన్నమాట నాకు ఈవెన్గా. సో ఇక్కడ నెక్స్ట్ ఇది పెట్టేసి ఒక 30 minutes బేకింగ్కి పెట్టేశాను. 30 minutesకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఎంత మంచిగా రైస్ వచ్చిందో. ఒక స్క్రూవర్ని కానీ నైఫ్ని కానీ ఏదైనా పెట్టి చూసినప్పుడు దానికి ఏం అంటకుండా క్లీన్గా వచ్చేస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. 30 to 35 minutesలో అయితే రెడీ అయిపోతుంది.
సో అదే ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ చేసేసుకున్నాను, అది బేక్ అయ్యి వచ్చేలోపు. నాకు ఇలా చేసుకుంటే ఎందుకు ఎక్కువ ఈజీగా అనిపిస్తుంది అనమాట. లేదంటే మనం కట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు ఒకటే చేసుకొని. సో ఇంకొక దాంట్లో ఆల్రెడీ బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్నాను. అది బేక్ అయ్యేలోపు ఈ బ్యాటర్ రెడీ చేసుకొని ఈ టిన్లో వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో దట్ అది తీయంగానే ఇది మళ్ళీ ప్లేస్ చేసేయచ్చునని. సేమ్ ఇది కూడా అంతే, ఒక 30 మినిట్స్ బేక్ పెట్టేయగానే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇది కూడా పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది, ఎటువంటి క్రాక్స్ రాలేదు, మంచిగా వచ్చింది. యాక్చువల్గా ఎగ్ లెస్ కేక్స్ ఇలా ఈవెన్ గా వస్తాయి, ఎగ్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తాయి అనమాట నాకు. నెక్స్ట్ ఇక్కడ నా రొటేటింగ్ టేబుల్ తెచ్చి పెట్టేసుకొని దానిపైన కేక్ పెట్టేసుకుంటున్నా. దీనిపైన ఏంటంటే డెకరేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఇలా కేక్ బేసెస్ కూడా దొరుకుతాయి షాప్స్ లో, ఒక్కొక్కటి 10 రూపీస్ అలా ఉంటుంది సైజుని బట్టి. చిన్న సైజ్ అయితే ఇంకా తక్కువే ఉంటుంది. నేను తీసుకున్న ఈ సైజ్ అయితే 10 రూపీస్, ఇది 1 kg కేక్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక 2 బేసెస్ చేశాను కదండి, ఒకటి కింద సైడ్ పెట్టా, దాన్ని రివర్స్ చేసి, ఎందుకంటే ఐఎమ్ గోనా డూ అ ఫుట్బాల్ కేక్. సో ఫుట్బాల్ కేక్ కొంచెం రౌండ్ ఉండాలి కదా అని దాన్ని ఏం కట్ చేయలేదు, పైన టాప్ ఏం తీయకుండానే దాన్ని రివర్స్ చేసి పెట్టి, దీన్ని ఇప్పుడు మనం కూల్ కేక్ కదా మనం చేసేది, సో దాన్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేయాలన్నమాట. షుగర్ సిరప్ అంటే ఏం లేదండి, జస్ట్ హాట్ వాటర్లో కొంచెం షుగర్ వేసి కరిగించేస్తే అదే షుగర్ సిరప్. బయట మనకి కూల్ కేక్స్ అంటే అదే, ఇది ఈ సిరప్లోనే కొంచెం ఏమన్నా ఎసెన్స్ వేసేసి అదే ఫుల్గా నింపేస్తారన్నమాట. ఇంకా మొత్తం కేక్ మొత్తం ఇట్లా ఫుల్ వెట్ అయిపోయేలాగా మొత్తం వేసేస్తారు. మనం అంత కాకపోయినా జస్ట్ కొంచెం ఇలాగా డ్రిజిల్ చేసేస్తాం అనమాట, కొంచెం కేక్ అంతా మంచిగా సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా అయిపోయేలాగా. ఈ లేయర్ పైన అంతా కూడా షుగర్ సిరప్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా సెకండ్ లేయర్ కూడా పెట్టేసి దాన్ని కూడా మొత్తం వెట్ చేశాను. యాక్చువల్లీ దీన్ని కూడా రివర్స్ పెట్టాలని అనుకున్నా, కాకపోతే ముందు ఇట్ సైడ్ అంతా వెట్ చేసేసి అప్పుడు దాన్ని రివర్స్ గా తిప్పి రౌండ్ షేప్ చేద్దాము అనుకున్నా, ఎందుకంటే పైన కొంచెం డోమ్ లాగా రావాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాక్లెట్ గనాష్ కోసం మనం డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేయాలన్నమాట. సో దీనికోసం కింద గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి మనం పొయ్యి మీద పెట్టేసి పైన ఇంకొక బౌల్లో, ఆ వాటర్ దీనికి టచ్ అవ్వకూడదు, జస్ట్ స్టీమ్ మాత్రమే అవ్వాలన్నమాట, అది వేసి దాంట్లో ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసాను. ఇది క్రీమ్ కొంచెం వేడైన తర్వాత మనము దీనిలో చాక్లెట్ యాడ్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తెచ్చుకున్నాను కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డార్క్ చాక్లెట్ ప్లేస్లో మీరు మిల్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు, బట్ మిల్క్ చాక్లెట్ ఎక్కువ స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అందుకని నేను డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తా. ఎలాగో క్రీమ్తో కలిసి అది ఒక మంచి ఫ్లేవరే వస్తుంది, ఆ చేదు కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసి ఆ క్రీమ్ యొక్క వేడికి ఈ చాక్లెట్ మెల్ట్ అవుతుంది, కింద నుంచి మనకి స్టీమ్ వస్తుంది కదా, మెల్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ వస్తే ఒక బ్యూటిఫుల్ షైనీ చాక్లెట్ గనాష్ అయితే రెడీ అయిపోతుంది. అది చూస్తేనే నోట్లో అలా జలం వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం రకరకాల ఐసింగ్స్ చేసుకోవచ్చు, దాంట్లో మై ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ చాక్లెట్ గనాష్. సో పిల్లలకు కూడా అదే ఇష్టము, ఆబ్వియస్లీ చాక్లెట్ కేక్ విత్ చాక్లెట్ గనాష్ అంటే ఇంకా ఎక్కువ చాక్లెటీ కదా, వాళ్ళకు కూడా బాగా నచ్చుద్ది. సో ఇలా చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకోవడమే మనము. నెక్స్ట్ ఇక్కడ మన లేయర్స్ మధ్యన ఫిల్లింగ్ చేసుకోవాలి కదండి, అక్కడ మనం ఏ క్రీమ్ అయినా పెట్టచ్చు, నేను చాక్లెట్ గనాషే పెట్టాలనుకున్నాను. ఇది కొంచెం వేడి తగ్గే కొద్దీ కొంచెం థిక్ అని అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం మనం జస్ట్ స్టవ్ పై నుంచి తీసినప్పుడు కొంచెం రన్నీగా ఉంది, ఇప్పుడు చూసారు కదా కొంచెం థిక్గా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది. చల్లగా అయ్యే కొద్దీ అది థిక్ అని అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మధ్యలో అంతా కూడా ఈ చాక్లెట్ గనాషే ఫిల్లింగ్ వేసేసాను. ఇక్కడ మధ్యలోనే కొంచెం చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ ఫుల్ చాక్లెటీ ఉంది కదా అని చెప్పి వైట్ చాక్లెట్ చిప్స్ ఉన్నాయి నా దగ్గర. సో వైట్ చాక్లెట్ చిప్స్ అలాగే డార్క్ చాక్లెట్ చిప్స్ రెండింటిని యాడ్ చేద్దామని కొన్ని చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తా, సో దట్ మనం కేక్ తింటున్నప్పుడు మధ్యలో ఆ చాక్లెట్ బైట్స్ వచ్చి ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఇది కూడా ఆప్షనలే, మనం ఉన్నాయి కదా వాడేయాలి అన్న ఉద్దేశంతో ఈ చాక్లెట్ చిప్స్ కొత్తగా కొనుక్కొచ్చాను కదా అని చెప్పి అవి కూడా యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఆల్రెడీ మనము షుగర్ సిరప్ వేసి రెడీ చేసి పెట్టుకున్న కేక్ ఉంది కదండి, సో దాన్ని దీనిపైన ప్లేస్ చేశాను. పైన మీరు చూసినట్లయితే కొద్దిగా ట్రిమ్ చేశాను అనమాట, సో దట్ అది కొంచెం ఇట్లా రౌండ్ షేప్ పైన రావాలి అన్నట్లుగా పైన కొద్దిగా ఎడ్జెస్ కానీ అది కొంచెం డోమ్ షేప్ లో నేను కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పైన మనం ఐసింగ్ చేయడం కోసం ఇక్కడ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసేసుకున్నాను. నాకు విప్పింగ్ క్రీమ్ ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు, సో అందుకని ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా మాత్రం తీసుకున్నా. మనం విప్ చేసినప్పుడు ఏంటంటే అది దానికి 3 times ఎక్కువ ఏరియేషన్ వచ్చి ఫ్లఫీగా అవుతుంది. సో ఇక్కడ చిన్న బౌల్లో తీసుకున్నా కాబట్టి ఒకటే హ్యాండ్ బ్లెండర్లో ఒకటే విస్క్ పెట్టి దాంతోనే తిప్పేస్తున్నాను అనమాట, లేకపోతే 2 ఉంటాయి కదా హ్యాండ్ బ్లెండర్స్కి, ఒకటి తీసి మొత్తం దాన్ని అలా విస్క్ చేస్తూ ఉంటే మంచిగా ఫ్లఫీగా రెడీ అయిపోతుంది మనకి విప్పింగ్ క్రీమ్.
ఇది స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. స్టిఫ్ పీక్స్ అంటే ఇలా అంటే ఇదిగోండి ఈ పీక్ ఉంది కదా, అది వంగిపోకుండా స్ట్రైట్ గా ఉండాలి. అలా వస్తే మన స్టిఫ్ పీక్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ దీన్ని ఇంకా మనం కేక్ పైన వేసేసుకోవడమే. మనం ఇదంతా ఎందుకు, డైరెక్ట్ గా బయట నుంచి కొనుక్కొని తెచ్చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కూడా తెచ్చేసుకోవచ్చు అండి, అసలు ఇంత పనే పెట్టుకోక్కర్లేదు. కాకపోతే మన చేతితో మనం చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దట్టు మనం కొంచెం హైజీన్ గా చేసుకుంటాము. అండ్ మనం బటర్, మంచి క్వాలిటీ బటర్ అట్లాంటివన్నీ యూజ్ చేస్తాము. బయట ఆబ్వియస్లీ డాల్డా వేసే చేస్తారు. మనకి బేకరీస్ లో దొరికే చాలా మటుకు కేక్స్ అన్ని కూడా డాల్డా వేసే చేస్తారు, విచ్ ఈస్ వెరీ వెరీ అన్హెల్దీ. సో వాటితో కంపేర్ చేస్తే బటర్ కొంచెం బెటర్ అనమాట. అండ్ మైదా కాకుండా మనం ఇంకా హెల్దీ ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవచ్చు. బట్ కేక్స్ ఈ మధ్య చాలా తగ్గించేసాను నేను చేయడం, అందుకని మైదాతోనే చేసేసాను. సో కేక్ అయితే మొత్తం ఇలాగా వైట్ క్రీమ్ తోటి మొత్తం ఐసింగ్ చేసేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ ని నాకు కావాల్సిన సైజులో ఇలాగ చిన్నగా కట్ చేసుకొని దాంతో హెక్సాగాన్ మార్కింగ్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా. ఎందుకంటే మనకు ఫుట్బాల్ కి అలాగే ఉంటుంది కదా, మనకి డైరెక్ట్ గా ఫ్రీ హ్యాండ్ తో వేసేస్తే అంత ఈక్వల్ వస్తుందో రాదో అన్న డౌట్ తోటి ముందు ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను కేక్ అంతా కూడాను. ఫస్ట్ సర్కిల్ తో స్టార్ట్ చేయాలన్నమాట. మధ్యలో ఒక హెక్సాగాన్ డ్రా చేసుకొని, అంటే ఈ టూత్ పిక్ తో మార్కింగ్ పెట్టుకొని దాని నుంచి మిగతా హెక్సాగాన్స్ అన్ని కూడా ఇలాగా పెట్టుకుంటూ వెళ్తే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. సో చూడడానికి మనకు కొంచెం ఈక్వల్ గా వస్తామట. కొంచెం అన్ఈవెన్ గా అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనం పైన మళ్ళీ దీన్ని ఐసింగ్ చేస్తూ మిగతా క్రీమ్ తోటి కవర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక బేస్ కోట్ లాగా అనమాట, కొంచెం ఐడియా కోసం ఏ సైజ్ వరకు మనం చేసుకోవాలి అనే దానికోసం ఇలా టూత్ పిక్ తో నేను మొత్తం హెక్సాగాన్ ఇట్లాగా మార్కింగ్స్ వేసుకున్నా. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక చిన్న స్టార్ నాజిల్ పెట్టేసుకొని పైపింగ్ బ్యాగ్ లోకి చాక్లెట్ గనాషే తీసుకున్నాను పైపింగ్ బ్యాగ్ లో. ఎందుకంటే మనకు ఫుట్బాల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది కదా, ఊరికే కూడా ఫిల్లింగ్ చేయొచ్చు. జస్ట్ స్టార్ నాజిల్ తో పెడితే కొంచెం ఇలాగా ఒక డిఫరెంట్ టెక్స్చర్ లో కనిపిస్తుంది కదా అని చెప్పి స్టార్ నాజిల్ పెట్టి దాంతో, యాక్చువల్లీ స్టార్ నాజిల్ కూడా కాదు, ఫ్లవర్ నాజిల్, జస్ట్ అన్ని సైడ్స్ ఈక్వల్ ఫ్లవర్ లా ఉంటుంది కదా, చిన్నది అనమాట, చిన్నది. అది తీసుకొని దాంతో చిన్న చిన్న డాట్స్ పెడుతూ మధ్యలో హెక్సాగాన్ తో స్టార్ట్ చేశాను అనమాట. అదంతా చాక్లెట్ గనాష్ తో ఫిల్ చేసేసాను. మనం ఏ నాజిల్ తో వర్క్ చేస్తున్నా సరే మనకి ఆ క్రీమ్ అంటుకుంటూ ఉంటుంది అనమాట. సో మధ్య మధ్యలో దాన్ని వైప్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఆ షేప్ కరెక్ట్ గా రాదు. అండ్ అలాగే మనకి కేక్ వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి ఐసింగ్లు ఇలాంటివి చేయకూడదండి. ఆబ్వియస్లీ బేక్ చేసిన తర్వాత అది కంప్లీట్ గా చల్లగా ఈ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం ఐసింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో చాక్లెట్ గనాష్ తో కొన్ని ఆల్టర్నేటివ్ అన్ని వేసేసుకున్న తర్వాత సేమ్ నాజిల్ పెట్టేసుకొని ఇక్కడ వైట్ విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే దీన్ని కూడా సేమ్ అదే నాజిల్ తోటి సేమ్ అలా డాట్స్ పెడితే చూడడానికి అంతా ఈక్వల్ గా ఉంటుంది కదా అని చెప్పి. సో ఫస్ట్ చాక్లెట్ గనాష్ తో బ్లాక్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా వైట్ పార్ట్ ఉంది కదండి, అక్కడంతా ఈ వైట్ క్రీమ్ తోటి సేమ్ అలాగే ప్యాటర్న్ వేసుకుంటూ వెళ్ళిపోయాను. బేసిక్ గా నాజిల్స్ తోటి ఇలా రకరకాల ప్యాటర్న్స్ వేయడము, ఏది వేస్తే ఎలా వస్తుంది, ఇది కూడా ఒక ఫన్ యాక్టివిటీ లా ఉంటుంది అనమాట. మనకి ఒక చేంజ్ ఆఫ్ మూడ్ ఉంటుంది, చేంజ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. అండ్ దట్టు పిల్లల కోసం చేసేటప్పుడు మనం ఇంకా ఎక్కువ ఇష్టంతో చేస్తాము టు సర్ప్రైజ్ దెమ్. సో వాళ్ళకైతే ఫుట్బాల్ కేక్ అనేది నేను ముందు చెప్పలేదు. నేను ఏ కేక్ అయినా సరే బర్త్డే కేక్ ముందు నుంచి ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట, ఏ థీమ్ లో చేద్దాము అని చెప్పి. సో ఇంకా నేనైతే వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ అయిపోవాలి అని అనుకున్నాను అనమాట. సో అందుకనే త్వరగా స్టార్ట్ చేసేసాను. అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ ఐ లవ్ డూయింగ్ దిస్. ఇంకా ఫుట్బాల్ కింద మనకి గ్రాస్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. సో దానికోసం ఆ వైట్ క్రీమ్ లోనే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను. దాన్ని మంచిగా విప్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ డార్క్ గ్రీన్ రావాలి అని అంటే మనం చాలా అమౌంట్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ అంత ఫుడ్ కలర్ యాడ్ చేయడానికి లిటరల్లీ నాకు చేతులు రాలేదనమాట. లైట్ గ్రీన్ వచ్చినా చాలు అని చెప్పి కొంచెం యాడ్ చేసి లైట్ గ్రీన్ రాగానే ఇంకా ఆపేసా అనమాట, ఈ కలర్ చాలు అని చెప్పి. సో బాల్ కి కింద మనకి ఏ కేక్ అయినా సరే బార్డర్ ఉన్నప్పుడే దాని లుక్ బాగుంటుంది అండ్ అలాగే ఒక ఫినిష్డ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ బార్డర్ గా నేను గ్రాస్ నాజుల్ పెట్టా. గ్రాస్ నాజుల్ అని దొరుకుతాయి, చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది అన్నమాట నాజుల్ కంతా. దాంతో కింద గ్రాస్ ఎఫెక్ట్ లాగా ఇచ్చేసాను అనమాట మొత్తం చుట్టూ. ఫుట్బాల్ ఎందుకంటే మనం గడ్డిలోనే ఆడతారు కదా, సో అలాగా చుట్టూ ఒక గ్రాస్ ఎఫెక్ట్ లాగా ఈ గ్రీన్ కలర్ క్రీమ్ తోటి బార్డర్ లాగా వేసేసాను.
నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు లాస్ట్ టచ్ అప్ ఏం చేయాలి అంటే ఒక చిన్న జిప్ లాక్ దాంట్లోకి చాక్లెట్ గనాష్ తీసుకొని కింద చిన్న హోల్ చేశాను అనమాట. మనం కావాలనుకుంటే రైటింగ్ నాజిల్ ఉంటుంది, ఆ నాజిల్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఓన్లీ కొంచెం క్వాంటిటీయే కావాలి. సో పెద్ద జిప్ లాక్ బ్యాగ్ పైపింగ్ బ్యాగ్ లో అదంతా వేసుకోవడం ఎందుకు అని చిన్న జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని దానిలో కొద్దిగా యాడ్ చేసి దీనికి లైన్స్ డ్రా చేస్తున్నాను అనమాట. ఫుట్బాల్ మనకి లైన్స్ ఉంటాయి కదండి, మనం ఆల్రెడీ హెక్సాగాన్స్ డ్రా చేసుకున్నాం కదా మార్కింగ్స్. సో దానిపైన ఇలా ఒక లైన్స్ లాగా డ్రా చేసేయాలి. దీనివల్ల ఏంటంటే లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మీకు చూస్తేనే డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైపోతుంది, వితౌట్ లైన్స్ ఎలా ఉంది, విత్ లైన్స్ ఎలా ఉంది అని అన్నది. సో ఆ షేప్ ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి మన ఫుట్బాల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, చాలా బాగా వచ్చింది. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే వచ్చింది అనమాట. బట్ ఇక్కడతో అయిపోలేదు, ఎందుకంటే నేను జనరల్ బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుట్బాల్ క్లబ్స్ ఈ వేఫర్స్ కొన్నాను కదండి. మనకి ఇవి ఎడిబుల్ వేఫర్స్ అనమాట, అంటే ఇవి తినేసేయచ్చు, వేఫర్ అండ్ షుగర్ తో చేసినవి. సో ఇవి నాకు అక్కడ దొరికినాయి. సరే ఫుట్బాల్ కప్ కి వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫేవరెట్ అనమాట. ఇదిగోండి ఇది బార్సిలోనా ఒకటి, లివర్పూల్ ఒకటి, మాంచెస్టర్, మ్యాడ్రిడ్, ఇలాగ రకరకాల క్లబ్స్ ఉంటాయి. నాకు ఈ 3 క్లబ్స్ దొరికినాయి అనమాట. సో అవి తెచ్చేసుకున్నాను. అవి తెచ్చుకొని వాటిని ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాను అనమాట, పైన పెట్టాలా, కింద పెట్టాలా, సైడ్ పెట్టాలా అని. అండ్ నేను ఇంకా ఉన్న ఇవే, కానీ మొత్తం ఎక్కువ క్రౌడెడ్ గా చేసేయాలనుకోలేదు. ఓన్లీ ఒక క్లబ్ ఒకటి అలాగా ఒక 3 మాత్రమే పెట్టాలని అనుకున్నాను అనమాట. సో అవే ఇక్కడ ఇలాగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఫైనలీ నేను అనుకున్న ఫుట్బాల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ మనం బయట ఇట్లాంటి కేక్ ఆర్డర్ చేసుకుంటే 1 kg ఈజీగా అట్లీస్ట్ ఒక 1500 to 2000 మధ్యన ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ఫ్లేవర్. బట్ మనం ఇంట్లో చేసుకుంటే హార్డ్లీ 200 or 300 లో అయిపోయి ఉంటుందండి. ఎందుకంటే మనం కొనుక్కుంటాం ఫుల్, బట్ మొత్తం వాడాం కదా. ఇప్పుడు విప్పింగ్ క్రీమే ఉందనుకోండి, దానిలో ఒక 2 స్పూన్లు మాత్రమే వాడాను. ఆ విప్పింగ్ క్రీమే 130 రూపీస్, దానిలో ఒక 2 స్పూన్సే వాడాను. సో హార్డ్లీ ఇట్ విల్ బి అరౌండ్ 20 రూపీస్ అట్లా అనమాట. చాక్లెట్ గనాష్ అంటే పెద్ద బ్లాక్, అది చాక్లెట్ బ్లాక్ అంటే అది కూడా అంతే, ఒక 120 అలా ఉంటుంది, 130, దానిలో చిన్న ముక్కే వాడాను. సో అలా చూసుకున్నా మన హార్డ్లీ ఒక 200-300 లోనే మన కేక్ రెడీ అయిపోతుంది మోస్ట్లీ. సరే ఇంకా ఎక్కువ వేసుకున్నా ఒక 400 అనుకోండి, 400 లోనే మనకి 1 kg థీమ్ కేక్, ఫుట్బాల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా బయట ఆర్డర్ చేస్తే ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తారు. బట్ డబ్బుల గురించి అని కాకపోయినా మన చేతితో మనం చేసి మన పిల్లల్ని సర్ప్రైజ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో నేను చేసిన ఈ ఫుట్బాల్ కేక్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను, పిల్లలకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. కేక్ ఎలా అనిపించింది, ఎలా వచ్చింది డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. So అదండి ఇవాల్టి నా వీడియో. That's it for today friends. See you all in another video. Till then take care and bye bye.